నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 949 రోజులైందండి. ఈ రోజు 950 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున ఉదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమనుకో. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 950వ రోజు, అంటే 2023 అక్టోబర్ 9వ తేదీ సోమవారం రోజున శ్రద్ధాత్రయ విభాగ యోగంలో సద్గురు మహారాజు యొక్క స్థుతికి ముందుగానే కృష్ణ దేశికేంద్రుల బయలు లక్షణము అనేటటువంటి ఈ యొక్క 59 నాయన ఏది పెట్టారు ఈరోజు. నిన్న జరిగింది ఎంత? 58 కరెక్టే, రైట్. నిన్న 57 అయింది. అదే పెట్టండి. నీ తండ్రి కదా ఇక్కడ ఇది వచ్చిందా?
నెక్స్ట్ 59 పెట్టండి. ఓకే, లే కరెక్టే, అంతే రైటేనండి. బయలు లక్షణానికి సూచన చేసేటటువంటి కంద పద్యం ఇది. కరెక్ట్. 58వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నా మీది ప్రేమ చేతనే ఈ మనుజులు నిలుపదలచి ఎన్నో యుక్తుల్ తామొనరించిన నిల్తునే నే మృష నిల్వగలదే నిశ్చయమువలెన్. బయలు లక్షణాన్ని ప్రారంభించారు 58, 59 కంద పద్యాల్లో కృష్ణ ప్రభు. బయలు లక్షణం ఆ చివరి పదం నిశ్చయము వలెన్ అన్నారు. బట్ట బయలు వలె ఎరుక శాశ్వతం కాదు అని చెప్పి ఇంకా స్పష్టంగా రేపు నిర్ణయం చేస్తారు. బయలుని సద్గురు నిర్ణయం చేస్తారు. మనం చేసేదానికి లేదు. నా మీది ప్రేమ చేతను పూజారి వెంకటేశం పైన ప్రేమతో కాదండి. పూజారి వెంకటేశంలో గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు పైన ప్రేమ భౌతిక వస్తువుల పైన వచ్చేస్తుంది. అది కాబట్టి నా మీది ప్రేమ చేతనే ఆత్మవస్తు కామాయ సర్వం ప్రేమ భవతి. దీని సూత్రం ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ వేదంలో చెప్పబడిన సూత్రం. అంటే ఒకసారి చెప్పండి గురుగారు. ఇది ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. సర్వం ప్రియం భవతి. ఓకే, ఎరుక సూత్రం ఇది. వేదంలో చెప్పండి ఎరుక సూత్రం. గురుమూర్తి సద్గురుమూర్తి ఏది కావాలన్నా టప్పని తెచ్చిస్తాడు చూడు కదా. వేదం అంతా మైండ్ లోనే ఉన్నట్టుంది ఆయనకి. ఇది కొంచెం వివరిస్తారా గురుగారు? పక్క ఇది మీ ప్రశ్న. నిన్న మీరేం చేశారంటే మొన్న ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ గా రచించారు? అద్భుతమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు మీకే ఆన్సర్ మీలోనే. కొద్దిగా మీకు ఆరోగ్యం బాగున్నట్టుంది, ప్రజలకు వరం. కాస్త బెటర్. ఇప్పుడు ఆ ప్రశ్న నుంచి మరో ప్రశ్న వచ్చేసా మీకు. ఆయన కాంప్లికేటెడ్ గా రచించారా, మీకు కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందా? కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది కనుక కాంప్లికేటెడ్ గా ఉందని నేను చెప్పాను. అదే అంతేదా. అట్లా ఇక్కడ నా మీది ప్రేమ చేతను అనే ఒక్క మాట తేట కనిపిస్తుంది మనకు, కానీ కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది మనకు అర్థం కానప్పుడు. అంటే నాకు అర్థం కానప్పుడు అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ప్రేమ అనే పదం వాడి ఎంత అద్భుతంగా ఒక తల్లి బిడ్డని ఎలా లాలిస్తుందో ఆ విధంగా లాలించి చెబుతున్నారండి మనకు. ఇదే ఆత్మవస్తు కామాయ సర్వం ప్రేమ భవతి అని చెప్తే మనకేం అర్థమైంది? అది కాంప్లికేట్, ఇది కాంప్లికేట్. చూడండి, కాంప్లికేట్, అది కాంప్లికేట్ కాదు, ఇది కాంప్లికేట్ కాదు. అంటే డ్రైవింగ్ నేర్చుకునే ముందు డ్రైవింగ్ కాంప్లికేటెడ్. ఎస్, కాబట్టి డ్రైవింగ్ కాంప్లికేటెడ్ డ్రైవర్ కాదు, నేర్చుకునేవాడికి. అవును, అట్లా మన స్థాయి నుంచి ఆలోచించినప్పుడు కాంప్లికేటెడ్ గా తెలుస్తుందండి. అది చూపిస్తాను, ముందుగా అది చెప్తాను అండి. అదే దాని అర్థం. నా మీది ప్రేమ చేతను అంటే ఆత్మవస్తు కామాయ సర్వం ప్రేమ భవతి. ఆత్మవస్తు కామాయ అంటే దేహంలో గుర్తెరగబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు పైన ఉండే ప్రేమ వల్ల తనలాగానే తయారైన మరొక వస్తువు తనకు కావాలంటాడు. ఇదే దాని అర్థం. నేను ఎన్నో ఉపనిషత్తులు
ఈ మాట చాలా మంది వివరిస్తే విన్నాను కానీ అప్పుడు అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మీ వల్ల అర్థమైందని చెప్పేదానికి కూడా లేదు, ఎందుకంటే ప్రశ్నించిన వాళ్ళు మీరు. అదేనండి, శరీరంతో ఒక్కసారి చెప్పండి గురుగారు. చెప్తాను. శరీరంలో ఉన్న అబద్ధపు గుర్తు నేను. ఓకే. ఇంకా మేను మీకు తెలుసు, అందరికీ తెలుసు మేను. అవును, మేను గురించి ఇప్పుడు కాంప్లికేషన్ ఎవరికి తెలియకుండా ఉండేది. శరీరంలో ఉండే అబద్ధపు గుర్తు నేను. ఈ నేను నా మీద ప్రేమ ఉండడం వల్ల నాలాగానే తయారైనటువంటి భౌతికమైనటువంటి వస్తువులనంతా నేను కోరుతున్నాను. కానీ ఇప్పుడు కోరేది గాని ఈడు గాని శాశ్వతమా? కాదు. అది ఎవరు చెప్పాలి మనకు కాదనే విషయం? అది కాదని స్పష్టంగా దృఢమైన ఆయన వచ్చి మనకు చెప్పాలా? ఇంకా తెలిసిన వాడు చెప్పాలా? ఎస్, ఆయన తెలియనాడు ఎప్పుడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. అది కథ. నా మీది ప్రేమ చేతనే అంటే అర్థం ఏంటంటే మనుషులంతా, ఈ మనుషులు మిగతా జంతువుల కంటే భిన్నంగా ఆలోచించాల్సిన మనిషి కూడా మిగతా జంతువుల్లాగా అభిన్నంగా ఆలోచిస్తా ఉన్నాడు. ఏం చేయాలని చెప్పు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు, ఏ చిన్న జీవి, కుక్క గాని, మన ఇంటికి వచ్చిన పిల్లి గాని ఏదైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. బాగా గమనించండి. ఆత్మ వస్తు కామయ సర్వం ప్రేమ భవతి అనే సూత్రం ప్రకారం చెప్తున్నా చూడు, అది తనకు తానంటే ఇష్టం. ఎందుకంటే దానికి దేహాత్మ భావం ఎక్కువ దానికి. ఎవరికైనా ప్రాబ్లం ఏంటంటే తన మీద తనకి ఇష్టమే కొత్త ప్రాబ్లం కూర్చుంటుంది. అదే వచ్చిండేది. అదేనండి. అదే మన మీద తనకి ఇష్టంగా ఉండేవాడు లేనివాడు నిరూపణ అయిందనుకో, అక్కడ ఆశపడేవాడు లేదు. అది అక్కడ సూత్రం. అది అంటే తన మీద తనకు ఇష్టం ఉండని నేను తెలుసుకొని ఇష్టం ఉండని. అది చెప్తాను. ఈ నేను అనే వస్తువు ఏదైనా మనం చూసినప్పుడు పురుషోత్తముడు అని తేలింది భగవద్గీతలో కానీ సర్వోపనిషత్తుల సారంలో కానీ. నేను అనే వస్తువు రెండవదే లేని ఉందో, దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ నేను, ఐ. భగవద్గీతలో ప్రతిపాదించబడిన నేను. మాం ఏకం శరణం రజ అన్నాడు. మాం ద్వయం శరణం రజ కాదు కదా. మాం ఏకం అంటే అర్థం ఏంటంటే నేను మేనులకు విలక్షణంగా ఉండే నేను అని అర్థం. వెరీ సింపుల్ ఇది. అక్కడ 18వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకంలో కూడా ఏం చెప్పాడంటే మాం ఏకం శరణం రజ, మాం ఏకం శరణం రజ అంటే మాం అంటే నన్ను, ఏ నన్ను, మూడు నేనులు కదా మీకు చెప్పింది. జంతుజాలాల్లో అన్నిట్లో ఉండేటువంటి మరుపుకు సంబంధించినటువంటి కేవలం కనిపించే ప్రతీది నిజమే, తోలు కంటితో కనిపించే తాలు మాటలతో చెప్పేటువంటివన్నీ నిజం అనుకునేటువంటి అజ్ఞానంలో ఉండేటువంటి నేను థర్డ్ పర్సన్. తర్వాత ఈ థర్డ్ పర్సన్ బాగా గురువు దగ్గరికి విచారించి సాంఖ్య తారక అమనస్కాల ద్వారా పరిశీలన చేస్తే పూజారి వెంకటేశ్వర ఏదైతే నేనని మాట్లాడుతా ఉందో కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఊగొడతా ఉండేది, ప్రశ్నిస్తా ఉండేది కూడా అదేనని తేలిపోయింది. అదే సెకండ్ పర్సన్, తన స్వరూపం. అక్కడ ఆత్మ అనే పదానికి ఆత్మ అనే పదం అన్ని చోట్ల వాడుతూ ఉంటాం మనం. అంతేనండి. ఆత్మస్వరూపం అంటే అక్కడ ఏంటి, నాగేశ్వర ప్రసాద్ స్వరూపమే ప్రపంచం, ప్రపంచమే నాగేశ్వర ప్రసాద్. అట్లా అక్కడ ఆత్మ అంటే అది అర్థం అక్కడ అంతవరకు. సెకండ్ పర్సన్ నేను, అది ఇక్కడ కందపద్యం ప్రారంభించింది. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రేమ భవతి అన్నారు. సేమ్ మీరు చెప్పేశారు. ఏమని? అది ఆత్మ అనేసి అంటే తాను అని. ఏ తాను? సెకండ్ పర్సన్ అయిన తాను, ఫస్ట్ పర్సన్ కాదు. సెకండ్ పర్సన్ అయినటువంటి తాను థర్డ్ పర్సన్ గా భావిస్తున్నటువంటి వస్తువులన్నిటినీ సొంతం చేసుకోవాలని చూస్తే అది మాయే కదా. నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన నటనలన్నీ చూచుచున్నాను, నా నుంచి వచ్చిన నేను కోరుతున్నా. ఇది సహజమూర్తి మణి అంటారు. ప్రారంభంలోనే ఆయన వచ్చినప్పుడే మురికినే కోరుకుంటాది, ఎరుకనే కోరుకుంటాది.
మంచి మాట అండి. మురికి మురికిని కోరుకుంటది, ఎరుకును కోరుకుంటది. దీన్ని వేదాంతంలోకి పోయి చెప్తే ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మవస్తు కామాయ, తనంటే తనకి ఇష్టం ఉంది కాబట్టి కనిపించిందంతా కూడా తనకి ఇష్టం అవుతుంది. ఇప్పుడు సంస్కృతం సూత్రం అప్లికేషన్ లేదు, మనకు సులభమైపోయా. ఎందుకంటే ఎరుకనే కోరుకుంటది, మురికినే కోరుకుంటది. ఇంకొక పాట చెప్తా, కుక్కనే కోరుకుంటది. కుక్క తన సాంగత్యాన్ని కుక్కనే కోరుకుంటది, మనిషి తన సాంగత్యాన్ని మనిషినే కోరుకునేది. అంటే ఇది ద్వయం ఏకం అవుతుంది, ఏకం ద్వయం అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి ఎన్నో యుక్తులు, అంటే నిజానికి దీన్ని కుయుక్తులు అనే చెప్తాను నేను. ఒక వస్తువు మరొక వస్తువును కోరటము నిజమైన యుక్తి కాదు అంటాను నేను. ఒక వస్తువు అంతేనండి, ఒక వస్తువు మహా వస్తువు. ఓకే, మరొక వస్తువుని సొంతం చేసుకోవాలని కోరడం సరికాదు. ఈ పద్యంలో సారాంశం రాబోయేది కూడా అట్నే. అక్కడ వస్తువు అంటే అశాశ్వతమైంది. అంతేనండి, వస్తువు అంటే ఎరుకను కూడా వస్తువు అంటాను నేను. సందర్భం వచ్చినప్పుడు ప్రతిదాన్ని వస్తువు అంటాను. అది ఎప్పుడు ఏం చెప్తున్నాను అనేది మీరు అవగాహన చేసుకోవాలి. డౌట్ ఉంటే అడిగితే వెంటనే చెప్పేస్తాను. సో అశాశ్వతమైన ఏదైనా కూడా అశాశ్వతాన్ని కోరుకోవడం అనేది ఫూలిష్నెస్. కాబట్టి నా మీద ప్రేమ చేతనే, అంటే ఒక మనిషి తాను ఈ శరీరము తాను నిజమనుకునేటువంటి అజ్ఞానం చేత, జ్ఞాని కూడా అజ్ఞానం చేతనే అన్ని కోరుకుంటూ ఉంటాడు. జ్ఞానము అజ్ఞానము ఒకటే. కాబట్టి ఈ మనుషులు నిలపదలచి దీన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకుంటాడు. నిలిచేది కాదు, ఉండేదే కాదు, నిలిచేది మళ్ళీ. అబద్ధమైన నేను, శూన్యమైనటువంటి నేను ఎలా శాశ్వతమవుతుందయ్యా? కాబట్టి ఎన్నో యుక్తులు చేస్తారు. చెప్పాను కదా ఎన్ని యుక్తులు చేస్తారంటే, మా అన్నగారు నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరు కోడళ్ళు, 4 వచ్చి నేను సాగకుండా మందు కనిపెట్టాలా. ఇది అదే కదా. కానీ గురుగారు శూన్యం కూడా శాశ్వతం కాదంటారా? మీరు చెప్పండి, శాశ్వతమేమో చూద్దాం. శాశ్వతమేగా చెప్తాను. అదే శూన్యము అంటే అర్థం ఏంటి మీరే మీ దగ్గర చెప్పిస్తా. ఇప్పుడు శూన్యం అంటే అర్థం ఏంటి? లేని దాన్ని అశాశ్వతం. ఏం మళ్ళీ చూసుకోండి, ప్రశ్న రాసుకోండి అట. శూన్యము శాశ్వతం కాదా? ప్రశ్న. మీరు నాకు ఎంత క్లారిటీ ఇస్తున్నారు తెలుసా? ఇప్పుడు శూన్యము శాశ్వతము కాదా? రాసుకోండి. ఇప్పుడు మీకు ప్రశ్న శూన్యము శాశ్వతము కాదా అని ప్రశ్నించేటువంటి దేహం నాగేశ్వర ప్రసాద్ శాశ్వతమా? కాదు. మరి కాదు అనేటువంటి మాట చెప్పినటువంటి నాగేశ్వర ప్రసాద్ గారి దేహం శూన్యం. అందులో ఉండే అబద్ధపు గుర్తు ఆ దేహం ఒకటే అయింది. సింపుల్ పరిణామశీలం. నాగేశ్వర ప్రసాద్ అనే దేహానికి ముందు లేదు, నాగేశ్వర ప్రసాద్ గారి దేహం తర్వాత అది లేదు, మధ్యలో ఉన్నట్లు మాత్రమే కనిపించేదని శాశ్వతం అని చెప్పడానికి అశాశ్వతమైనటువంటి నాగేశ్వర ప్రసాద్ దేహంలో నుంచి మీకు నోరెలా వచ్చిందండి? అంతే. అంటే లేదనేది అని చెప్పేది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు కూడా లేనిదే కదయ్యా. మరి ఏ శాశ్వతం? అది వస్తుంది. అదే ఇప్పుడు చెప్తారా? ఉండే దీంట్లోనే ఉంది, ఆన్సర్ కూడా ఉంది. గురుగారు చెప్తారు. మనకేడ అర్హత ఉంది? మనం లేని వాళ్ళు మనకు మాట్లాడుతూ ఉండేది కల్లో కదా. చెప్తారు గురువు శాశ్వతం అని చెప్తారు, చెప్తారు చూడండి. చూపిస్తారంటే ఉంటాను కదా నేను. నిన్నే ఒక మాట అన్నారు, ఒక ఎవరో సద్గురుమాత, ఎవరో అచలాంబాట, సాందీప కృష్ణాశ్రమం పీఠాధిపతులు. ఆవిడ చెప్పిన మాట అట్టే చెప్తున్నానండి. ఎప్పుడు కాపీ కొట్టి చెప్పడం వల్ల అలవాటు నాకు, నా దగ్గర ఏమి ఉండదు. గురువు చూపిస్తారని వ్యాపారస్తులు చెప్పేది నమ్మబాకండి. నేను కూడా గురువు చూపిస్తారనే మాట్లాడుతున్నాను. చూపిస్తారంటే అర్థం ఏం తెలుసా? చూపు ఇస్తారని అర్థం. ఆయన చూపిస్తారని కాదు, చూపిస్తారు. చూపు ఇస్తారంటే ఆయన ఏడున్నాడంట చూపించేదానికి. ఇప్పుడు నేనున్నానా?
చూపిస్తాం అంటే ఇది. చూపు ఇస్తారు. ఆ, దాన్ని ఇప్పుడు చూడండి, ఆవిడ సులభంగా చెప్పింది, గురుగారు. కానీ సభలో ఉండే వాళ్ళంతా దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఆత్మవస్తు కామాయ సర్వం ప్రేమ భవతి అనేది అయినా ఆ, ఎంత సులభంగా రాసినప్పటికీ ఇంత కాంప్లికేటెడ్ గా ఎందుకు రాశారు అంటే అది మీ శ్రద్ధకు పరాకాష్ట అండి. ఆ, శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం. మీకు దానిపైన ఉండే శ్రద్ధ మిమ్మల్ని అలా ప్రశ్నించేలా చేసిందండి. ఉమ్, ఏ రోజైనా ఒక కంద పద్యాన్ని చూసి, అది మీరు ముందే చెప్పారు, ఈ కంద పద్యాలు అంటే నాకు అలర్జీ అండి. ఎందుకంటే చేసుకోకండి గురుగారు. కాదండి, ఎందుకు మీరు చెప్పారు తెలుసా? ఆ, మీకు ఆ కంద పద్యంలో ఉండేటువంటి మీరే కాదండి, నేనైనా కూడా నాకు పలానా వస్తువు అలర్జీ అంటే దాని గురించిన పరిజ్ఞానం లేదండి నాకు. ఉమ్, నాకు ఎప్పుడైతే బయలు గురించి పరిజ్ఞానం నాకు లేదండి, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను కదా. అదంతా కారణం ఏంటంటే కాంప్లికేటెడ్ గా ఉండడం వల్ల అంత జరిగింది గారు. తెలిస్తే ఎత్తుకుంటాము. అదే తండ్రి, నేను చెప్తున్నది కూడా అదే. ఉమ్, ఏదైనా ఒక వాక్యము నాకు అర్థం కాలేదు అంటే అర్థం ఏంటంటే నాకు అర్థం కాలేదు అనేది ఇలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఇక్కడేం నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఉమ్, నాకు అర్థమైనట్టే కదా. ఆ పద్యం నీకు కాంప్లికేటెడ్, ఉమ్, ఆ పద్యము మనకు కాంప్లికేటెడ్ అనే విషయం కూడా మనకు అర్థమైందంటే నాకు శ్రద్ధ ప్రారంభమైందని అర్థమేనండి. ఉమ్, చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఉమ్, అందుకని నిన్న అమ్మగారు చెప్పారు చూడండి, ఇన్ని రోజులు చూపిస్తారంటే మనం అంతా ఏమనుకున్నామంటే ఎవరో ఏదో చూపించేస్తారని అందరూ గొర్రెల్లాగా వెనకాల పడుకుంటుంది. ఉమ్, కానీ ఆవిడ ఏం చెప్పారు వస్తానే, చూపిస్తారంటే చూపు ఇస్తారు. ఇప్పుడు అది కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి పదం ఇప్పుడు తేలికైందా, ముందే తేలిగ్గా ఉందా? జ్ఞానులు జ్ఞానం ఇస్తారు. నేను చెప్పే ప్రశ్న చూడండి మీకు మళ్ళీ. ఆవిడ చెప్పినటువంటి పదం మనకు చాలా కాంప్లికేటెడ్ గా ఉందా, ముందే సులభంగా ఉందా? సులభంగా. కానీ నాకు అర్థం కాకపోవడం వల్ల అది కాంప్లికేటెడ్. అందుకని చెప్తున్నాను, చూపు ఇస్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పింది భగవద్గీతలో ఏమంటారు దాన్ని, భగవద్గీతలో నిరూపిద్దాం. విశ్వరూప సందర్శన యోగం శ్లోకం నెంబరు 8. విశ్వరూప సందర్శన యోగం శ్లోకం నెంబర్ 8. చూపు లేదు ఆయన, చూపు ఇచ్చారు. విశ్వరూప సందర్శనం అంటే మీకు చెప్పాను, నేను ఏం చెప్పానంటే స్పష్టంగా దాని టైటిల్ తీసుకోండి. ఇప్పుడు ముందు ఉంటే వీలుంటే 11వ అధ్యాయం శ్లోకం నెంబర్ 8 చూడండి, లేకపోతే మీ దగ్గర ఉంటే శ్లోకం మీరు చూసుకోండి పుస్తకం ఉంటే. అక్కడ ఏం చెప్తానంటే మీకు ఉన్న పరిపూర్ణంలో విశ్వము లేనిది కేవలం విశ్వసించబడతా ఉంది అంతే, అందుకని దాన్ని విశ్వరూప సందర్శనం అన్నారు. పరిపూర్ణంలో విశ్వము లేనిదని చూపించుటే విశ్వరూప సందర్శనం అని చెప్పాను మీకు. దాన్ని చూపు ఇవ్వడము అనేటువంటి విషయాన్ని నేను అమ్మగారు చెప్పారు కాబట్టి విశ్వరూప సందర్శనంలో 8వ శ్లోకం చెప్తుంది వినండి. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. కనపడట్లేదు కొంచెం పైకి. నతు మాం శక్యసే ద్రష్టుం. నాగేశ్వర ప్రసాద్ గారు మీరు మీరు చూడలేరయ్యా పరిపూర్ణాన్ని, బాగా చూడండి. ఎందుకంటే నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశ్వర గాని 24లో ఉంటారు, మరుపులో ఉంటారు, చూడలేరు కదా. నేను చూపిస్తానయ్యా మీకు, చూడండి చూపిస్తానయ్యా అంటే చూపిస్తానయ్యా అంటే చూపు ఇస్తాను. నేను చూసేది లేదు, నీకు చూపించేది లేదు. అవును, చూపు ఇస్తాను. సంధి చేద్దాం. చూపు ప్లస్ ఇస్తాను, చూపిస్తాను పదాలను విడదీసి స్పష్టంగా సంధి చేస్తే ఉత్పసంధి అండి. ఉత్పసంధి ఉత్తున ఖర్చు పరంపగినప్పుడు సంధి వ్యాకరణ దోషం కూడా లేదు. కానీ మనకి ఇన్నాళ్ళు ఇది తెలియ, సద్గురుమాత వచ్చి చెప్పేంత వరకు తెలియ. చూడండి, చూపు ఇస్తాను ఎట్లా, నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. ఇక్కడ అనేనైవ అనే పదాన్ని నేను వదిలేసిన, ఇప్పుడు చెప్తా మీకు. అప్పుడు వదిలేసిన పదాన్ని వదిలేసినట్టుండా. ఆయన కావూరి నాగేశ్వర ప్రసాద్లో తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు కంటే అది ఇతరమైనది. ఏం క్లారిటీ అండి. కావూరి నా మీద ప్రేమ చేతన ఈ నేను కంటే ఆ నేను ఇతరమైనది. సో నాలో ఉన్న బ్రహ్మ కంటే భిన్నమైనది, పరిపూర్ణం.
అందులో ఇది లేదని చూపు ఇస్తాను, నువ్వే చూసుకోవాలి, నేను ఏడుండమ్మా. సరిపోయినా? అందులో ఏదైతే మాట్లాడుతున్న అబద్ధపు గుర్తు కంటే వేరైనదో, ఏదైతే జడాజడముల కంటే వేరైనదో, ఏదంటే ప్రకృతి పురుషుల కంటే విలక్షణమైనదో, ఏదైతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర కంటే వేరై గురు సాక్షాత్తు పరబ్రహ్మముగా ఏదైతే ఉన్నదో దాన్ని చూసే చూపు ఇస్తాను నాయన. చూసారా ఎంత క్లారిటీ ఉంది కదా? దాన్ని చూసే చూపు ఇస్తాను. స్వచక్షుష, నా దృష్టి ఇస్తాను అంటే గురువు గారు తన దృష్టి మీకు ఇస్తున్నారు. చూపించడానికి తన కూడా లేదు, శూన్య సింహాసనంలోనే ఉండదు. అప్పుడు దివ్యం దదామి, దదామి అంటే ఇచ్చేసాను. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం, అది రూపం కాదు. అని పశ్యమే యోగమైశ్వరం అంటే రాజయోగిగా నువ్వు చూడవయ్యా, చూసేవాడు లేదు. చూపుకు చూడనిదే, మరి చూసేది చూడబడే స్థానంలో లేనిది ఏదైతే ఉందో అది అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. ఇది అర్థం కాలేదు. మళ్ళీ చెప్తానండి. చూడబడేది ప్రపంచం అండి. ఓకే. అంటే నాగేశ్వర ప్రసాద్, నాగేశ్వర ప్రసాద్ ప్రపంచం ఒకటే. చూసే స్థానంలో ఉండేది నాగేశ్వర ప్రసాదులోని సృష్టికర్త అండి. ప్రపంచం థర్డ్ పర్సన్ మీకు, ప్రపంచం థర్డ్ పర్సన్ మీకు, సృష్టికర్తగా మీరే సెకండ్ పర్సన్. ఈ రెంటి కంటే విలక్షణమైనటువంటి దాన్ని చూడాలంటే అది తెలిసిన వారు ఆ చూపు మీకు ఇవ్వగలరే తప్ప చూపించేదానికి ఆయన లేదు. మీకు క్లారిటీ ఉందా? కొంచెం అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తాను. చూడబడేది ప్రపంచము, క్లియర్. నాగేశ్వర ప్రసాద్ కూడా ప్రపంచంలో భాగమే, పూజారి వెంకటేశం కూడా ప్రపంచంలో భాగమే, ఏ నీటి బిందువైనా సముద్రంలో భాగమే. సముద్రము అన్నప్పుడు నది నీరు సముద్రము, నది నీరు సముద్రము అని ఇట్లా చెప్పినప్పుడు అది థర్డ్ పర్సన్. అది మొత్తం నీరుగా H2O అపరోక్షత చెందినప్పుడు ప్రపంచము నాగేశ్వర ప్రసాద్ ఒకటే అవుతున్నారు. దీన్ని సెకండ్ పర్సన్ అంటారు. దీనికి అతీతమైన దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా దర్శించేటువంటి చూపు గురువుకు మాత్రమే ఉంది. క్లియరా? క్లియర్ అండి. ఆ గురువుకు ఉండేటువంటి చూపుని మీకు చూపుని బదిలీ చేస్తాడు. అది ఉన్నది ఉన్నట్లు చూసేటట్లు చేస్తాడు గురువు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతేనండి ఇంతేనండి ఇంతేనండి. అయితే ఆయన మీకు చూపియాలంటే ఆయన రెండో వాడు అయిపోతాడు మళ్ళీ. అది బా అంతేనండి, మీరు చెప్పింది రైట్ అండి. నేను చెప్పబోయే ఆన్సర్ మీరు చెప్పేశారు. గురుగారు ఉన్నది ఉన్నట్లు చూసేటువంటి చూపు ఇస్తాడు. చూపిస్తాడంటే చూపు ఇస్తాడు. పశ్యమే యోగం ఐశ్వరం. నేను అంటే అది యోగము ద్వారా తెలియబడేటువంటి పురుషోత్తముడైనటువంటి నేను చూడాలంటే నువ్వు నాకంటే తనిగా ఉండవా? లేదు. అక్కడ చెప్పేటువంటి మాట ఫస్ట్ పర్సన్ నుండి. అంటే యోగం ఐశ్వరం అంటే ప్రపంచాన్ని ఐశ్వర్యంగా చూడని చెప్పలేదే. ప్రపంచలేమిని చూడు, ప్రపంచం లేదు చూడు, పరిపూర్ణంలో ప్రపంచము లేదు చూడు. బాగా కూర్చొని ధ్యానం చేసి చూడండి. అందరూ పరిపూర్ణాచల ధ్యానం చేసి చూసుకోండి. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధం చ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ అధశ్చ ఊర్ధ్వమేవ నిరాకారం అధశ్చ నిర్వికారతః అంతర్బహిశ్చ సర్వత్ర అచలో అయం సనాతనః. ఇప్పుడు శబ్దాన్ని విన్నారు మీరు. దీనికి తెలుగు అర్థం ఏంటి అంటే మళ్ళీ అది కొంచెంసేపు అంటే అన్ని దిక్కుల్లోనూ శూన్యానికి అతీతమైనటువంటి పరిపూర్ణమే ఉంది, శూన్యము లేనిది అని అర్థం. అంటే ఏం లేదు, శూన్యము లేనిది అన్నప్పుడు శూన్యం కూడా శాశ్వతమే కదా అంటే అర్థం దానికి ఎట్టొస్తుందంటే, ఇది అర్థం చేసుకోకపోతే సర్వ సద్గురు భక్త సర్వజనులారా యూట్యూబ్ లో గాని మళ్ళీ భవిష్యత్తులో వినబోయేటువంటి సర్వశ్రోతలారా, అశాశ్వతమైన జనన మరణాలలో శాశ్వతంగా పడి ఉంటారు. జాగ్రత్త అనేది దైవాసుర సంపత్తి విభాగ యోగం సారాంశం. కానీ శాస్త్రవేత్త గురుగారు
అశాశ్వతమైన జనన మరణాల్లో శాశ్వతంగా పడి ఉంటారు. అశాశ్వతమైన పదం ఎందుకు వాడాను అర్థమవుతుందా? ఇందాక మీరు మొదట అడిగారు కదా, శూన్యం కూడా శాశ్వతమే కదా అన్నారు కదా, దానికి వాడాను. మీరు శూన్యంలో ఉండడానికి ఇష్టపడతారా, శూన్యాతీతులు కావడానికి ఇష్టపడతారా? శూన్యంలో సృష్టి వచ్చే అవకాశం ఉంది అంటారా మీరు? మీరే అనేసారు, నేనే అంటానా? శూన్యంలో సృష్టి వచ్చే అవకాశం శూన్యుడికి మాత్రమే ఉందండి. మంచి పాయింట్. శూన్యంలో సృష్టి వచ్చే అవకాశం శూన్యుడిదండి. సృష్టి ఎప్పుడు రాలేదు పోలేదు. సృష్టికి సంబంధం కానటువంటి పరిపూర్ణంలో సృష్టి లేదు చూడు అనే చూపు నీకు ఇచ్చింది. సృష్టి లేదు చూడు అనే చూపు నీకు ఇచ్చింది. చూసేదానికి చూసేవాడు లేదు, చూపించేవాడు లేదు. మాట క్లియర్ గా ఉంది. మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు పాపం. మ్యూట్ చేయండి. మాట లేనట్టి బయలున కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మాట లేనట్టి బయలున మాట కలిగెననుట వినుట మాయ గదయ్యా. క్లియరా? మాట మాయ అయితే మానెను మాటను మాట్లాడి మనము మానుగమవలన్. మనం మాటను మాట్లాడి ఇంకా 10 ఏళ్ళు 10 జన్మలు 100 జన్మల తర్వాత మానినప్పటికీ మానేవాడు ముందే లేడు, మానేవాడు లేడు అని చూడమని చెప్పి చూపాడు ఇచ్చింది కృష్ణ పరమాత్మ మనకు. పశ్యమే యోగమైశ్వరం అంటే యోగం ఉపాయం చేత దీన్ని చూడాలనే తప్ప నేను చూపిస్తే నువ్వు చూస్తే అది కాదు. అది అయ్యా యోగం ఐశ్వరం అన్నారు తండ్రి. పశ్య మే యోగం ఐశ్వరం. ఇది యోగం, రాజయోగము, అస్పర్శ యోగము, అచల పరిపూర్ణ రాజయోగం. ఇది నామరూపానికి సంబంధించిన అబద్ధపు గుర్తుకు సంబంధించిన విషయం కాదు నేను చెప్తా ఉండేది. నామరూప క్రియారహితమైనటువంటి నిత్య సత్య శాశ్వతమైనటువంటి పరిపూర్ణంలో నేను అబద్ధపు గుర్తు మీద ప్రేమ చేత ఈ మనుషులు ఎన్నో రాసుకొని ఏం పనులు చేసినప్పటికీ, ఎన్ని బోధలు చేసుకున్నప్పటికీ, ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ నే మృష అంటే చెప్తాను. ఇది వ్యాఖ్యానం లేకుండా కుదరదేమో. మీరు చెప్పినట్టు భలే కాంప్లికేషన్ గా ఉంటుంది వ్యాఖ్యానం లేకపోతే కదా. అవును. నే మృష అంటే సెకండ్ పర్సన్ నేను మృష అని అర్థం అండి. క్లియరా? సెకండ్ పర్సన్ అయినటువంటి నేను మృష ఈ ఫస్ట్ సెకండ్ పర్సన్ గా సృష్టిగా తెలియబడుతున్నటువంటి శూన్యపు అబద్ధపు గుర్తైన నేను నిశ్చయము వలె నిలవగలదే క్వశ్చన్ మార్క్ అంతేనండి. నేను మీకేం చేయలే, పదాలు నిట్టాట మార్చి మాట్లాడేసిన అంతే. ఇంకేం నేనేం కొత్తగా వ్యాఖ్యానం ఏం చేయలేదు ఇక్కడ. ఈ నేను అబద్ధపు గుర్తైన నేను ఇది నిశ్చయము వలెన్ నిలవగలదే, శాశ్వతంగా ఉండగలదా అంటే శాశ్వతం బయలు లక్షణం. శాశ్వతం అందుకని నెక్స్ట్ పద్యం బయలు లక్షణమే దానికి ఇది ఆరంభం. రేపు ఇంకా అద్భుతంగా బయలు లక్షణాన్ని గురించి స్పష్టంగా మీకే చూపించేస్తాడు, చూపు ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ శూన్యంగాని శాస్త్రాన్ని ఎలా చూపించాలి, ఎలా నిర్వచించాలి? చూపించడానికి నిర్వచించడానికి మన ఇద్దరు బయలులో లేము. కరెక్టే. శాస్త్రం ఉంటున్నామే, అది కనపడే వస్తువులాగా చెప్తున్నాగా, ఉన్నదంటున్నాగా చెప్తున్నానండి. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న, ఇప్పుడు మీకే ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆన్సర్ ఇచ్చేస్తారు, సరైన ఆన్సర్. ఇప్పుడు మన ఇద్దరం చంద్రమండలానికి పోయి వచ్చారు కదా ఇప్పుడు మనుషులు. మనం ఒకసారి సూర్యమండలం దగ్గర పోయి వచ్చేద్దామండి. మన ఇద్దరు ఏదైనా అదే అదే ఏమంటారు రాకెట్ బుక్ చేసుకుని సూర్యమండలంలో ఒకసారి దిగి పరిశోధన చేసి వచ్చేద్దామా? వెళ్తే భస్మం అయిపోతాం. ఎట్లా చెప్తారు? ప్రూఫ్ ఏంటి? అది లక్షణం దానికి ఉందని మీరు పోయి వచ్చి చెప్పాలన్నమాట. చూసారా, టక్కున ఆన్సర్ ఇచ్చారు చూసారా? అంటే పరిపూర్ణం శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి నీకు దేహంతో ఉండే మనిషి కూడా చెప్పొచ్చు కదా. ప్రూఫ్ ఏంటంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు సూర్యుని ఆదిత్య L1 అండి, దాని పేరు ప్రాజెక్ట్ ఉందండి శ్రీహరికోటలో సిద్ధంగా. L1 అని దానిపైకి రాకెట్ పంపిపోతున్నారు.
దాంట్లో మన ఇద్దరు పోదామని చెప్పి మీకు నేను చెప్పిన వెంటనే మీరేం చెప్పారు? కాలిపోతాం గుమ్మునండి వెంటనే అంతే కదా గురుగారు. చెప్పేసారు. అట్లా మీకు నేను చెప్పేది కూడా అట్లా చెప్తాను అంతేగా. నేను చెప్పినా కదా, చూపు మీకు ఇవ్వగలరే తప్ప ఆయన నేను చూపించలేనండి. సూర్యమండలానికి అర్థమైంది. అటువంటి అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది తప్ప ఇచ్చేది కాదు, నిర్వహించేది కాదు. వెరీ క్లియర్. నేను చాలా ధన్యుడిని ఇవాళ, నేను ఈరోజు చాలా ధన్యుడిని. అంతే. అంటే సూర్యుడి దగ్గరికి పూజారి వెంకటేశం కావూరు నాగేశ్వర ప్రసాద్ పోయేస్తామని చెప్పిన వెంటనే సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ చిన్న బాలుడిని, వద్దు నాన్న అక్కడికి పోతే కాలిపోతావురా బాబు, మనం పోయేది వద్దని ఇక్కడ చెప్పేశారు నాకు. బిడ్డకు చెప్పినట్టు చెప్పారు. అంతేగానే తాను వెళ్ళి చూడు నాయన నేను కాలిపోతున్నానని పోయి కాలి చూపిస్తారా? కానీ కాలిపోయే విషయం తల్లికి మాత్రమే అనుభవం, నాలాంటి బిడ్డకు లేదు. ఆ విధంగా మనకు ఒక తల్లిలాగా సద్గురుమూర్తి మనకు ఎన్నో యుక్తులు, ఇప్పుడు ఇక్కడికిక్కడ మనకు సద్గురుమూర్తి కల్పించినటువంటి యుక్తులు ఇవన్నీ, ఈ సూర్యుడు ఇవన్నీ. ఇప్పుడు చెప్పిన ఆయన నేను మృష అంటే పూజారి వెంకటేశ్వర మృష, నాగేశ్వర ప్రసాద్ మృష అని మీలో మీరే తెలుసుకోవాలన్నా నేను వచ్చి మీకు తెలియజేయాలా? నా వరకు నేనే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. చూపు మాత్రం ఇస్తాడు, ఎలా ఉందో అలా ఉన్నది నడుస్తాడు. ఇదే ఆ చూపు. బాగుంది. కాబట్టి నిశ్చయంలాగా పరిపూర్ణంలాగా ఎరుకు నిలవలేదండి. దీనికి సంక్షిప్తమైన భావార్థం అండి. నాకు తెలిసి ఈ కంద పద్యానికి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువలో పని జరగదు. చూడండి, శాస్త్రమందు నేననే గుర్తుకు సచ్చిదానంద లక్షణములు చెప్పబడుతున్నాయండి. అంటే నాగేశ్వర ప్రసాద్ అంటే మీరు పిలువబడుతున్నప్పటికీ మీలో ఉండే అబద్ధపు గుర్తే 84 లక్షల జీవరాశుల్లో ఉండే అబద్ధపు గుర్తు ఒకటే. అది ఆత్మ అపరోక్షం, తనకు తాను అపరోక్షం. అది రుజువు చేసేదానికి కావాలంటే పలు ప్రమాణాలు ఉన్నాయి, నేను మీకు చెప్పగలుగుతాను దాన్ని. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మీకు అచల పరిపూర్ణాన్ని నేను చూపించలేనండి. కానీ చూపు మాత్రం ఇచ్చేస్తారండి గురువు మనకు. నాకు ఇచ్చే ఉన్నారా? నేను కొత్తగా పోయి తెచ్చుకోవాలి నా చూపు. ఇచ్చే ఉన్నారు అంతే. అది కూడా మీకు అర్థమైతా ఉంది కదా. దాన్ని ఏమైనా నేను దాపెట్టుకున్నానా? ఇంత స్పష్టంగా మీరే నాకు చెప్తా ఉంటే ఇంకా నాకు కావాల్సింది ఏముంది స్వామి. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ స్వతసిద్ధమైన పరిపూర్ణాన్ని తెచ్చిచ్చేదానికి ఎన్ని బిల్డింగ్లు నిర్మించాలని ప్లాన్ వేసినప్పటికీ ఒక బిల్డింగ్ నిర్మించడానికి కావాల్సినటువంటి ఖర్చుకు 10 వసూలు చేసి ఎంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ పరిపూర్ణాన్ని చూపించలేరు. ఇది ఆల్రెడీ మైనస్ అయిపోయిందండి. నిర్మాణాలంతా కూడా దయచేసి వ్యక్తిత్వ నిర్మాణానికి టైం కేటాయించి, బిల్డింగ్ నిర్మాణానికి కాదు, వ్యక్తిత్వ నిర్మాణానికి టైం కేటాయించండి. లేకపోతే ఏంటండి, శాశ్వతమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణందు నేను లేదని చెప్పేదానికి బిల్డింగ్లు కావాల్సి వచ్చినా 14 లక్షలైంది, 24 లక్షలైంది, 25 కోట్లయింది. కృష్ణప్రభువులు ఉండే ఊర్లో ఒక భవనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మించాలంట. ఏం పనులండి. హైదరాబాద్ లో 2 ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ. సీతాఫల్ మండిలో కృష్ణప్రభువుల వారసత్వం వచ్చిందండి, సమాధి నుంచి ఏదో నష్టపరిహారం వచ్చింది, అది కొనసాగుతోంది. అందరూ దాని కింద విధేయులుగా ఉంటే సరిపోలేదా? గురువు ఒకరే కదా మనకు ప్రపంచానికి అంతా. మళ్ళీ కార్వాన్ లో ఒక మందిరం కట్టారు, ఏదో బాడుగులు బాగా వస్తున్నాయంట్లే, పర్వాలేదు, జరగండి, సంతోషం. ఏదో స్కూల్ గ్రౌండ్ కి బాడుగులకి ఇచ్చిండారు. కృష్ణప్రభువుల పేరుతో కొంతమంది బతుకుతుంటారు, దాని మీద స్వామర్లు అయ్యి ఆడ బతుకుని వదిలేయండి. మళ్ళీ మీకు కృష్ణప్రభువులు పుట్టిన ఊర్లో బిల్డింగ్ అడిగినాడా? ఆయన పుట్టిన ఊర్లో మళ్ళీ ఇన్ని కోట్లు బిల్డింగ్, మళ్ళీ వసూలు రాజులు మొదలైన. మళ్ళీ ఇప్పుడు మీరు పరిపూర్ణాన్ని ఎప్పుడు తెలుసుకుంటారండి? నాకు కొంచెం చెప్పండి. సత్యం అంటే పరిపూర్ణం, సత్యాన్ని తెలుసుకోలేరు. దాన్ని వదిలిపెట్టి బిల్డింగ్ వెనకాల పడ్డారండి. కాబట్టి స్వతసిద్ధమైన పరిపూర్ణంలో నేను లేనిదని చెప్పిన తర్వాత శాశ్వతమైన పరిపూర్ణం ఈ నేను లేనిదగుతున్నది. దీనికి మీకు బ్రహ్మానంద రెడ్డి గారికి ఫోన్ చేయండి క్లాస్ అయిన తర్వాత, ఆయన చెప్తాడు స్పష్టంగా. నిన్న ఆయన నాకు చెప్పినాడు, మీకు కూడా చెప్పగలుగుతాడు.
పూజారి వెంకటేశం గారు, మీ పని చాలా ఉత్తమం అండి. ఎవరు పిలిచినా మీ కాలేజీ లీవ్ ఉంటే మీరు వచ్చి కూర్చుంటారు, 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. మీ పని హాయ్ అండి. అనవసరంగా జీవితాంతం డబ్బులు వసూలు చేసి బిల్డింగ్లు కట్టి నా తర్వాత ఇప్పుడు దానికి వారసులు ఎవరు అర్థం కలగండి అంటున్నారు. మీరే ఫోన్ చేయండి చెప్తారు వారు. అంటే ఈ బిల్డింగ్ వారసుడు కనపడాడు. మళ్ళీ ఇప్పుడు నా జీతం నుంచి నేను లోన్ తీసుకుని నా జీతం నుంచి నేను డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడితే దానికి వారసుడు వస్తాడు వాడు. కానీ అచల పరిపూర్ణ ప్రబోధం నేను చెప్తానని చెప్పి మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కడితే మళ్ళీ దానికి వారసుడు నా కొడుకే వస్తాడా? లేదు. మరి అది పోనీ మందికి ఎంత చేరుతా ఉందా? వాడు కరెక్ట్ గా బిల్డింగ్ అడ్వర్ట్ చేసుకునేందుకు వస్తాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కానీ ఆలోచిస్తే గురుగారు, ఇన్నాళ్ళు అందరికి కూడా పరిపూర్ణ నమ్ముతారంటే నేను నమ్మను. ఇన్నాళ్ళు వింటున్నారు కానీ అందరూ పరిపూర్ణాన్ని నమ్ముతారా? నా డౌట్. అది నమ్మేది కాదు. అది నమ్మేది కాదు. అతనే పరిపూర్ణుడు. అది కరెక్టే, మీరు అన్న కరెక్టే, కానీ ఓకే, అది వాళ్ళ ఇష్టం. అందుకే నేను ఇప్పుడు మీకు మీ ద్వారా వచ్చినటువంటి కనువిప్పును నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను పూజారి వెంకటేశం అనేటువంటి వాడు అచల పరిపూర్ణ ప్రబోధ బోధించడానికి నేను గురువు నాకు సూచన ఇచ్చారు, నేను బోధిస్తానని చెప్పి గాన ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో ఒక ప్రకటన ఇస్తే వచ్చి బిల్డింగ్ కట్టించేస్తారు దండిగుండరు. బిల్డింగ్ కట్టేటువంటి వారికి బిల్డింగ్ సొంతం అవుతుందా, నా కొడుక్కి సొంతం అవుతుందా? నేను ఇప్పుడే క్వశ్చన్ ఇచ్చేసిన మీకు. గురువు గారు వాళ్ళ బావగారిది ఆశ్రమం అండి, తలపల మురత్నం గారి ప్రూఫ్ అండి. నేను మీకు నా అనుభవం చెప్పాలన్నా వద్దా? తలపల మురత్నం గారి దగ్గరికి నేను చేరానండి. నాకు తెలియదు ఇంతవరకు తలపల మురత్నం గారు కాలధర్మం చెందే వరకు ఆ స్థలం వాళ్ళ బావగారు గిఫ్ట్ గా ఇచ్చారట బామర్దికి. ఈయన మన పేరు రిజిస్ట్రేషన్ చేసిన ఎందుకులే, బావగారిదైనా నాదైనా ఒకటే కదా, నేను దీంట్లో బోధించడానికి మాత్రమే కదా ఉండేది అని చెప్పి ఆయన శిష్యుల దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్డింగ్ కట్టేశాడు. దాంట్లో దానికి సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర ఆశ్రమం అని పేరు పెట్టాడు. ఇప్పుడు పూజారి వెంకటేశాన్ని వారసుడుగా ప్రకటించాడు ప్రపంచానికి. అరే నేను ఎన్నిసార్లు పోయి నేను బోధకే వారసుడండి, బిల్డింగ్ కాదు, బిల్డింగ్లకంతా మీరే వారసులని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఎక్కడ నేను ఆ బిల్డింగ్ సొంతం చేసుకుంటాను అని గురువు గారిని తీసుకుపోయి బయట దూరంగా శ్మశానంలో పడేసి ఈ బిల్డింగ్ నాది. సరే బిల్డింగ్ ఇప్పుడు నీది ఎవరు కాదన్నారు, నేనేమన్నా చెప్పేవద్దని. ఇప్పుడు సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత ఆశ్రమం దాంట్లో పేరు ఉంది కాబట్టి భక్తులు వస్తారు, మీకు బోధనే దానికి, బిల్డింగ్ మాకేంటి. కానీ వాళ్ళు బిల్డింగే వాళ్ళు చూస్తున్నారు తప్ప అందులో ఉండే తలపల మురత్నం గారు శ్రీకృష్ణ పరమాత్మ అనే విషయాన్ని చూడట్లేదే. తలపల మురత్నం గారి బావగారు చూశారు, కానీ తలపల మురత్నం గారి బావగారు కొడుకు చూడట్లేదు. మా నాయన బిల్డింగ్ కట్టారు, దీనికి నేను వారసుడు, నాకు బోధాధికారం ఇచ్చే, నాకు సర్టిఫికేట్ రాసి ఇచ్చే అని చెప్పి బతుకునేటప్పుడు ఆయన దగ్గర 2 సంతకాలు తీసుకున్నారు. సరే చేసుకోండి నాయన, మీరు ఎవరు వద్దన్నారు, ఇప్పుడు నాకేం తప్పు పని. అట్లా మీరు నాకు సమాజం పాఠం నేర్పిస్తా ఉందా నేను చెప్తున్నానా, మీరే చెప్పండి. అదే విధంగా గొండ్యాలకు పోయినా ఆయన ఎవరో తూకం వేసుకుంటా ఉండే, గొండ్యాలకు పోయినా ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు, ఆనందాచార్య చెప్తారు పాపం. అక్కడ ఆయన బిల్డింగ్ల పైన బిల్డింగ్ కట్టుకుని జమ్మని హాయిగా ఉన్నారు, బాగా పరిపూర్ణ బోధ బోధిస్తున్నారు అని చెప్తారు. లేక నన్ను పిలిస్తే నేను పోయి ఆడ కూర్చుంటే నాకు అడిగితే నేనేం చెప్పాలా, ఏమండి ఈ పిల్లకాయలకి వాళ్ళ కొడుకులకి బోధ రాదండి, వాళ్ళు ఏడన్నా బాగా హాయిగా సెటిల్ అయి ఉన్నారు, ఈ బిల్డింగ్ మాకు ఎట్ట సొంతం అవుతుంది, మా పిల్లలకి బోధ ఎవరు చేస్తారు ఈ బిల్డింగ్ లో అంటే నన్ను ఎందుకు అడుగుతారు అన్నమాట. మీరు డబ్బు ఇచ్చేటప్పుడు కదా తెలియాలా. ఇప్పుడు చెప్తున్నాయనండి, బిల్డింగ్లకి డబ్బులు ఇవ్వకండి, బోధ వచ్చేసేటువంటి గురువుకి బో పెట్టండి, ఆయనకు వాహనం సహాయం చేయండి, ఆయన కూర్చోబెట్టుకుని వెహికల్లో ప్రయాణం చేసి ఆయన కూర్చోబెట్టుకుని బోధ అడిగి నేర్చుకోండి, మీరే జీవితాంతం ఆయన్ని పోషించండి, బిల్డింగ్లకి మీ ఆస్తి ఎంత కరగ పెట్టుకోబోకండి. గురుగీత ఇదే చెప్పింది. ఆసనం శయనం వస్త్రం, ఆసనం శయనం వస్త్రం. ఆయనకు కావాల్సిన బట్టలు కొనివ్వండి, ఆయనకు మంచం ఇవ్వండి, ఆయనకు అన్ని మర్యాదలు చేయండి, గురువుని నరుడని కాకుండా గురువుని పరిపూర్ణుడుగా భావించి జగద్గురువుగా భావించండి, ఆయన్ని గౌరవించండి, డబ్బులు ఇచ్చి చెడగొట్టబాకండి. అది నేను మీకు చెప్పేది. చూడండి, శాస్త్రంలో ఈ నేననే గుర్తుకు ఆన్సర్లు మాత్రమే ఉంటాయి కానీ సద్గురుమూర్తి పరిపూర్ణానికి ప్రత్యక్ష ప్రమాణం అని ఇప్పుడు సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి ద్వారా రుజువైనలా
నాగేశ్వర ప్రసాదులు ఆయన మాట్లాడాడు, చూసుకోండి కావాలంటే మీరు. నాగేశ్వర ప్రసాద్లోనే అబద్ధపు గుర్తు లేనిదని, నాగేశ్వర ప్రసాద్లోనే అంతటా నిండి ఉన్న పరిపూర్ణం ఉందని ఆయన కనపడి ఉండా? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారా? మీకు కనపడుతున్నా లేదా? కాబట్టి శాశ్వతమైన పరిపూర్ణంలో నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఫస్ట్ సెకండ్ పర్సన్లుగా తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు లేనిదగుతున్నదని నాగేశ్వర ప్రసాదే తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఫస్ట్ పర్సనే కదా. శాశ్వతమైన వస్తువులో మార్పుకు లోనవుతున్న అశాశ్వతమైన వస్తువు నిలవగలదా? క్వశ్చన్ మార్క్. అలాంటప్పుడు శూన్యం కూడా శాశ్వతమే అని చెప్పేటోడు కూడా శూన్యమే. వెరీ గుడ్. ఇంత అద్భుతమైనటువంటి భావాన్ని అందించినటువంటి మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. జ్ఞానయజ్ఞం సద్గురు స్థుతి 3వ రోజు. రచయితకు మీకు ధన్యవాదాలు. ఈ పద్యం ఇంతకంటే ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు, తక్కువలో పని జరగదు. బయలు నిశ్చయమైన బయలు లక్షణం రేపు చెప్తారు తర్వాత ఎపిసోడ్ లో. ఈరోజు సద్గురు స్థితిని పూర్తి చేసుకున్నాం. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకొని మనకు 15 నిమిషాల టైం ఉంది. నిన్న ఎంతవరకు అయిందంటే, అయ్యా మీ యొక్క మౌనమే మీరు పరిపూర్ణులు అని నాకు తెలిసిపోతా ఉందని జ్ఞానేశ్వరి తన గురువుని ప్రార్థిస్తున్నాడండి. కాబట్టి ఇది మౌనము అంటే నేను మళ్ళీ అది కూడా చెప్పేస్తా, సృష్టికి సంబంధించిన మౌనం పరిపూర్ణం కాదు. సృష్టికి సంబంధించిన మౌనం శూన్యం. సృష్టికి సంబంధించిన మౌనం శూన్యం. శూన్యం నుంచే కదా ఇదంతా వచ్చింది, ఆకాశం నుంచే కదా. అంటే సృష్టికి సంబంధించిన మౌనం అంటే ఏంటి? కనెక్షన్ ఏంటి? కనెక్షన్ ఏడుంది? లేదండి. కనెక్షన్ అంటే మూలము, ఆధారము చెప్పేది. ఎర్త్ ఉండండి, ఎర్త్ ఫేస్ కలిస్తే బల్బ్ వెలుగుతుంది. మూలం ఏంది? వెలుతురు ఉందండి, ఎర్త్ ఫేస్ కలిపితే బల్బ్ వెలుగుతుంది. టంగ్స్టన్ ఫిలమెంట్ మూలం. దానికి మూలం కరెంటుకి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకి మూలం ఆకాశానికి మూలం అది లేదు. అంతే నేను చెప్పింది కూడా. ఆ లేదు కాదు నేను చెప్తా ఉండేది. ఈ లేని దానికి అతీతంగా ఉండే ఆయనే గురువు. ప్రత్యక్షంగా అంతటా నిబిడీకృతమై ఉన్నాడు స్పష్టంగా. అటువంటి గురుమూర్తిని చూస్తున్నటువంటి ఆయన జ్ఞానేశ్వరి. ఆయన్ని దేవుడిగా భావించాలి తప్ప దానికి ఆయన దేవుడుగా భావించేదానికి ఉపమానంగా భావించిన వాటిని ఉపమానంగానే భావించాలి. విగ్రహారాధన, చర్చి, మసీదు, యేసు ప్రభు, మహమ్మద్ ప్రవక్త, అల్లా, గురువు, ఇవన్నీ కూడా ఎట్లాగైతే దేవునికి ఉపమానంగా విగ్రహాన్ని భావించావో పరిపూర్ణానికి ఉపమానంగా సద్గురువుని భావించాలంతే. ఆయనకు ఎరుక లేదని భావించదగును, నువ్వు ఎరుకలేక సేవించదగును, అప్పుడు నువ్వు కూడా అదే అవుతావు, ఇంకొకటికి మళ్ళీ అదే అవుతావు. దీన్ని గురు పరంపర అంటారు. ఓహో, ఎరుక లేదు, గురువుకి ఎరుక లేదని భావించాలి, ఎరుక లేకుండా సేవించాలి. అవును, అట్లేకపోతే ఆత్మద్రోహమే. అదేనండి. కాబట్టి మిమ్మల్ని గురించి నేను చెప్పకుండా ఉండేదే మేలండి. చెప్పేది నాకు మాటలు లేవండి. జ్ఞానేశ్వరి వ్యాఖ్యానంగా చెప్పేది ఆ మాట. భేదభావం అంతా పూర్తిగా త్యజించినప్పుడు మాత్రమే కదా అది వస్తుంది, అది తెలుస్తుంది. నాలో భేదభావం ఉండేంత వరకు మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ మళ్ళీ వేస్తా నేను. అప్పుడు చూడండి, అది అంతవరకు అద్వితీయ స్వరూప ప్రాప్తి లభించలేదని అర్థం. అద్వితీయము అంటే ఇంతకు ముందు మీకు చెప్పింది ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఎరుక. దానికి ఆపోజిట్ పరిపూర్ణ సూత్రం చెప్తారు చూడండి. అచల పరిపూర్ణం దాని పక్కన రాసుకోండి ఎదురుగా, అద్వితీయ స్వరూప ప్రాప్తి. అద్వితీయ స్వరూప ప్రాప్తి. ఓకే, నువ్వు పరిపూర్ణుడు అని తెలిస్తే నీకంటే రెండోది ఉండదు. ఇంకా నువ్వు సృష్టికర్త అని తెలిస్తే నీకంటే రెండోది 84 లక్షల జీవరాశులు ఉంటాయి. ఏ తేటగా ఉందండి ప్రబోధ. అదే చూడండి, ఇది సభ ఆయన మహా అంటారు గురు. నిన్న నెల్లూరులో ఒక సభ జరిగింది, వాళ్ళంతా ఇచ్చినటువంటి చూపేమో ఇది పాపం. నెల్లూరులో నేను జ్ఞానయజ్ఞం గురించి వాళ్ళకి తెలియదు నన్ను పిలిచిన వారికి. 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు యశోదమ్మ ఒక ఆవిడ. కానీ అక్కడికి నేను వస్తున్నానని తెలిసి మొత్తం జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా వచ్చి నిండిపోయి మధ్యాహ్నం వాళ్ళు 100 మందికి భోజనాలు చెప్పుంటే మళ్ళీ 100 మందికి మళ్ళీ తెప్పేయాల్సి వచ్చాయి.
వారు బాగా పాడతారండి సోదం గారు, మనకి గాయని తెలుసు, నాకు మాట్లాడాను. అవునా? అవును గురువు గారు. నేను కూడా వారికి తెలుసున్నారు, నిన్నే చూసాను నేను. తెలుసు, మీరు తెలుసులేదు, నాతో మాట్లాడారు వారు. ఓకే ఓకే. నేను పిలిపించేటప్పటికి వాళ్ళు చాలా రిస్క్ అయిపోయింది. ఇప్పుడు నా వల్ల వారికి చాలా ఇబ్బంది అయిపోయింది నిన్న. మధ్యాహ్నం నుంచి జనాభా ఎక్కువ వచ్చేసారు, ఫుల్ వచ్చేసారు. వేదాంత సభ ఉంటుంది, పలానా ఆయన ఉంటాడు, సాయంత్రం వరకు ఉంటాడని ఎవరో చెప్పేశారు. ఫుల్ నిండిపోయింది మొత్తం సభ అంతా. అట్లా అట్లే మొదటి వ్యక్తి సభ ప్రారంభిస్తానే ఆవిడ బోధామృతం వర్షమై కురిసింది. అట్లే వర్షము బోరున కురిసేసింది అట్లే ఆవిడ ప్రసంగం పూర్తయినంత వరకు. అది ప్రకృతి పులకించింది అట్లే. అదేంటే ఏమో తెలుగు గంగ కాలనీ అట అది. నెల్లూరు జిల్లాలో వేదాయపాలెం దగ్గర తెలుగు గంగ కాలనీలో మొత్తం ఆ ప్రాంత ప్రజలంతా పులకించారు అట్లే. రోడ్ల బస్సులు వాహనాలు నిలిపేసి వినేసి వచ్చి నిలబడుకుని వింటా ఉన్నారు వర్షం పడతా అంటూ కూడా. అదంతా మరి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల యొక్క అనుగ్రహము, ఆశీర్వాదమే ఇదంతా. అద్వితీయ స్వరూప ప్రాప్తి పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు సమాజంలో. చూసేదానికి మనకే ఇన్నాళ్ళు చేతగాలే. అటువంటి ఆరాధ్యమూర్తి అయిన ఓ సద్గురు మహారాజా, ఈ రహస్యం నాకు ఇప్పుడు చక్కగా బోధపడింది అయ్యా ఇవాళ 950 రోజు. అంటే మీరు లేకనే మీరు వ్యక్తిగా లేకనే అచల పరిపూర్ణుడుగా నాగేశ్వర ప్రసాదులో వచ్చి ఈ మరి ప్రశ్నించి నాకు నేర్పిస్తున్నారా? వారి నాయన పరిపూర్ణం ఊరికే ఉండదంటే ఇదేనేమో గురువు గారు. మునిరత్నం గారు చెప్పిన వారు అంటే నా ఉద్దేశం నన్ను అన్వయించుకోవడం కాదు, అంటే ఓకే ఓకే. రెండో వాడి ద్వారా ఓకే ఓకే. పరిపూర్ణం మాట్లాడదు, అట్లా ఊరికే ఉండదు. ఇది చక్కర మాట్లాడండి. ఆరాధ్యమూర్తి అయిన ఓ సద్గురు మహారాజా, 950 రోజు మీ రహస్యం నాకు ఇప్పుడు బోధపడిందండి. కాబట్టి ఏ విధమైన భేదభావం లేకుండా అన్నరసంతో పాటు లవణము కూడా స్వీకరించబడే రీతిన అందరితో పాటు నా నమస్కారం కూడా అట్లా తీసుకోండి. అన్నంతో పాటు అట్లా ఉప్పు వేసుకుంటారు కదా, ఆ విధంగా మిగతా వాళ్ళ నమస్కారంతో పాటు నా నమస్కారం కూడా తీసుకో తండ్రి. నీకు నమస్కారం పెట్టేదానికి నేనేడుండా, నా నమస్కారం కూడా అట్లా తీసుకో తండ్రి. ఇంతకు మించి నేను నీకు ఏమి చెప్పనండి, ఏం చెప్పనండి, క్వశ్చన్ మార్క్. ఏమీ చెప్పను అనేది కాదు, ఏం చెప్పను, నేను ఇంతకు మించి ఏం చెప్పను. చెప్పేదానికి నేను ఏడ కనిపిస్తాను పరిపూర్ణంలో. ఖాళీ గ్లాస్ సముద్రంలో పడేసినట్టు నన్ను ఎత్తుపోయి మీరు పరిపూర్ణంలో పడేసినారు కదయ్యా. ఖాళీ గ్లాస్ సముద్రంలో పడేస్తే సముద్ర గ్లాస్ కి ఏ వైపు ఉంటది నీళ్ళ? ఇప్పుడు గాన గ్లాస్ ఎత్తుకొని వస్తే నిండికి నీళ్ళు వచ్చేస్తుంది. అట్లా ఖాళీ గ్లాస్ సముద్రంలో పడేసి ముంచుకున్నంత స్పష్టంగా నన్ను పరిపూర్ణంలో ముంచి లేపేశారు కదండి మీరు. తిరిగి దాన్ని పైకి తీసుకొని నిండికి నీళ్లు ఉండేటట్టుగా. అట్లాగే చూడు, నేను అన్నంలో ఉప్పు లాంటి వాడిని, దీపంలో వత్తి లాంటి వాడిని అంటున్నాడు జ్ఞానేశ్వరి. ఈయన నేర్పుకి ఏం చేద్దాం చెప్పండి. దీపంలో వత్తి లాంటి వాడిని. ఇప్పుడు నిజానికి వత్తిని దీపం అనరు, కానీ దీపంలో వత్తి అంతర్భాగం. పరిపూర్ణంలో ఎరుకలేదు, కానీ పరిపూర్ణంలో ఎరుగుతున్నప్పుడు కూడా అది లేదని తెలిసినటువంటి వాడికి అంత పరిపూర్ణమే. బా ఏం క్లారిటీ! మళ్ళీ చెప్పాలా ఆ వాక్యం? పరిపూర్ణంలో ఎరుకలేదు, క్లియర్. ఎరుగుతున్నప్పుడే దాన్ని తెలిసినటువంటి వాడు కూడా పరిపూర్ణుడే. పంచ విషయాలను ఎరుగుతున్నప్పుడు కూడా పరిపూర్ణం తెలిసి ఉంటుంది అతనికి. దీనికి తగలకుండా బాగా ప్రవర్తిస్తూ ఉంటాడండి. అట్లా దీపము యొక్క కలయిక వలన పత్తి ఒత్తి కూడా దీపం రూపాన్ని పొందేస్తుంది. అట్లా సద్గురు మహారాజు యొక్క భావాలని చెప్పడం వలన నాగేశ్వర ప్రసాద్ అనే దేహం కూడా పరిపూర్ణ సద్గురుమూర్తికి చెందాల్సిన పూజలు అందుకుంటది. నివృత్తినాథ మహారాజు యొక్క శిష్యుడు జ్ఞానేశ్వరి ప్రభావం వలన అచలగురు పరంపరలో జ్ఞానేశ్వరి ఉన్నాడండి. అచలగురు మహారాజు జ్ఞానేశ్వరి యొక్క విషయాలని చెప్పడం వలన పూజారి వెంకటేశాన్ని కూడా చాలా మంది అచల పరిపూర్ణ స్వరూపుడుగా భావిస్తూ ఉంటారు, వాళ్ళకు ఉండేటువంటి పరిపూర్ణ దృష్టి చేత. కాబట్టి పత్తి ఒత్తి కూడా దీపము అని అనిపించుకుంటా ఉంది.
అట్లా శ్రీ నివృత్తినాథ మహారాజు అనే సద్గురు మహారాజు వలన ఈ జ్ఞానేశ్వరి కూడా గురువుగా మీ చేత అనిపించబడుకుంటా ఉన్నాడు. ఆ మాట ఆయన చెప్తాడు, చూసుకోండి. నమస్కరించి నేను పరిపూర్ణుడనైతిని. ఉట్టి వత్తిని దీపం అనరు, కానీ దీపం ముట్టి చేసిన తర్వాత వత్తిని కూడా కలిపి దీపమే అంటారు. కరెక్ట్. నాగేశ్వర ప్రసాద్ ఎవరు గురువు అనలేదు. అంతకుముందు నాయన అన్నారు, ఏమండి అన్నారు, ఒరే అన్నారు, తల్లిదండ్రులు ఇవన్నీ అన్నారు. కానీ నాగేశ్వర ప్రసాద్ ఎవరు గురువు అనలే. చక్కర మాట అండి. ఒత్తిడి దీపం అని అనలేదు మనం. దీపం వెలిగించినా దీపమే ఉంటది, దీపం అని పిలువబడుతుంది అది. అంటే అచల పరిపూర్ణలో నాగేశ్వర ప్రసాద్ లేదని తెలుసుకోవడం వలన నాగేశ్వర ప్రసాద్ గారు మాట్లాడే మాటల వలన ప్రపంచము నాగేశ్వర ప్రసాద్ గారిని గురువుగా భావిస్తారు. అంతే, అందరూ ఆ పేరు అన్వయిస్తే అదే బోధ, అంతేనండి. కాబట్టి ఇక నుంచి నేను మిమ్మల్ని గురించి వర్ణించేదానికి నాకు నోటి మాట రాదు, కానీ ఇక నేను గీతార్థాన్ని మీకు స్పష్టం చేసే దాంట్లో ప్రయత్నం చేస్తాను. 16వ అధ్యాయం కడపటి శ్లోకంలో భగవానుడు నిస్సందేహంగా చెప్పేశారండి. ఏంటంటే, అయ్యా నువ్వు ఏం పని చేయాలన్నప్పటికీ శాస్త్రము విధి నిషేధాలని పాటించి పని చేయని చెప్పారు. శాస్త్ర నిషిద్ధమైన పనులు చేయబాకు, బాగా గుర్తుపెట్టుకో. శాస్త్ర నిషిద్ధమైన పనులు చేయడం ఎట్లాంటిదో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన. ఇప్పుడు అర్జునుడి మనసులో ఆసక్తి పెరిగింది. అప్పుడు అడుగుతాడు అర్జునుడు, అయ్యా శాస్త్ర సహాయం లేకుండా కర్మను గురించి ప్రశ్నను నిర్ణయించిన రాదా అని మీరు అడిగినట్టు అడుగుతాడు. అప్పుడు చూడండి, తక్షకుని పడగ పైన పాదం పెట్టి దాని మీద మణి తీసుకునేదానికి వీలైతుందా? నంబర్ 1. తక్షకుడు అంటే పాము అండి. అవును, చెప్పండి. ఇదే ఏమో నాగపంచమి సీరియల్ పోతా ఉంది ఇప్పుడు కథ. చెప్పండి. పాము పడగ పైన కాలు పెట్టి ఆ మణి తీసుకొచ్చి సింహం ముఖానికి ముద్దు పెట్టుకొని సింహం ముక్కులో ఎంటుకల్ని వెరుకొని వచ్చి ఈ రెండింటిని కలిపి మాలగా వేసి నా మెడలో వేసుకునేదానికంటే నా మెడ నగ్నంగా ఉండేది మేలు కదా. మళ్ళీ కలుపుకునేది ముందే శుభ్రంగా ఉండవు అని చెప్తాండి. పాము తలకాయ పైన కాలు పెట్టి తొక్కుని విషయం తగలకుండా మణి ఎత్తుకొని వచ్చాయి. కానీ వారు ఎంత గొప్ప ఉపమానాలు ఎలా చెప్తారు నిజంగా. అదే శాస్త్ర విధి నిషేధాలు విని ఊరుకోవాలా. మీరు కూడా పరిపూర్ణ ఉంటుందా అంటే నాకు ఎంత తెలిసేదంటే వెంటనే ఉదాహరణ వచ్చేసింది. ఇట్లాంటి ఉదాహరణ అది కూడా సూర్యుని దగ్గరికి పోయొచ్చేద్దాం పాని. ఇప్పుడు మీకు నేను సూర్యుడి దగ్గరికి చెప్పిన ఉదాహరణ ఇట్లాంటిదే కదా. అంతే కదా గురుగారు. పాము దగ్గర మణి ఎత్తుకొని వచ్చాయి, పాము దగ్గర కాలు తొక్కి పెట్టుకుని విషం లేకుండా మణి ఎత్తుకొని వచ్చాయి. సింహాన్ని ముద్దు పెట్టుకొని అందులో ముక్కులో ఉండే ముద్దు పెట్టుకునే సాకుతో నువ్వు పోయి ప్రేమగా సింహాన్ని ముద్దు పెట్టుకునే సాకుతో సింహం ముక్కులో ఎంటుకలు పెట్టుకొని వచ్చాయి. రెండింటిని కలిపి మెడలో వేసుకుంటే అందంగా ఉంటదంట. లేకపోతే పరిపూర్ణాన్ని చూపిస్తాడంట. పరిపూర్ణాన్ని చూపించేది కాదు, పరిపూర్ణం చేసే చూపి ఇస్తాడు. కాబట్టి ఇదే విధంగా ఇటువంటి గందరగోళం అంతా పెట్టుకోబాకండి. భిన్న భిన్న శాస్త్రముల మాట అంతా మూటగట్టి చెప్పేదాన్ని నవల కాదు. కాబట్టి శాస్త్రాల సారాంశాన్ని అంతా సద్గురుమూర్తి చెప్పేటప్పుడు శాస్త్రం జోలికి పోకూడదు ఇంకా. కాబట్టి ఈ శాస్త్రాలంతా పక్కన పెట్టి డైరెక్ట్ గా అంటే ఇప్పుడు శాస్త్రము లేకుండానే సద్గురు బోధ సాగేటువంటి అధ్యాయం 17వ అధ్యాయం అండి. జరిగిన శాస్త్రం అంతా శాస్త్రవాసనలంతా వదిలేయచ్చు. కాబట్టి డైరెక్ట్ గా సద్గురుమూర్తి విన్నది విన్నట్టు మనం పాటించి ఆ అస్పర్శ యోగాన్ని సులభంగా పాటించవచ్చు అని చెప్పేటువంటి అదే ఈ యొక్క సద్గురు స్తుతి అండి. కాబట్టి రేపు మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోగుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసేనండి.
శాస్త్ర విధి వదిలేసిన భక్తితో శ్రద్ధగా పూజింతురే సత్వరజోతమసులో మాధవ వారి నిష్ఠ ఎట్టిది. శ్రీకృష్ణుని పలుకును అర్జునుని ఈ పలుకును కృష్ణార్జునుల ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్ట బయలున ఎరుక
పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణో